change. Come on, guys. Change. Hello, మీరు జరగండి. నిజాను ఒక్క నిమిషం. ఓకేనా? సందీప్ మీడియా. బ్రో సైడ్ ఉంది. థ్యాంక్ యూ అన్న. ఎవరు వాళ్ళని హర్ట్ చేసుకోకండి. బ్యాక్ ఇక్కడ రండి, కొందరికి స్టేజ్ పక్కన రండి. కొంచెం ప్లస్ శశాంక్ రిలాక్స్. సారీ శశాంక్ అమర్ శెట్టి రిలాక్స్. అపాలజైజ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్. కొంచెం చిన్న తెలుగు మీడియం ఓకే. ద పాయింట్ ఇస్ సారీ అండి, పరిచయం ఇది స్టూడెంట్ రైట్. Have all the media persons also seated, Charan, to start the event. Done. Okay, guys. Events, Hi Durga, please go to the event. Let's give a big round of applause for him. For the interest of the audience and the media and everyone. Okay, cameras. Okay. So basically, main reason, 3 years of ఆగున్న ట్యాంకర్ కి it was a very painful thing. శంకర్ గారిని పంపించండి. రెండవ సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. అదే సెంటిమెంట్ ఈ రోజున తేజు విషయంలో కూడా జరుగుతున్నందుకు ఎక్కడో ఇది శుభసూచకంగా మనం భావించాలి. క్విట్ అంటే మనోడు ఆంధ్ర నుంచి హైదరాబాద్కి ఒక ఎడిటర్ లాగా వచ్చి అన్న డోంట్ క్విట్ అనేది మాకు సినిమాలు తప్ప ఇంకా మోటివేషన్ ఏం లేదు. మీరు డోంట్ క్విట్ చూస్తున్నా, నేను ట్వీట్ చూస్తున్నా. వా థ్యాంక్ యూ జగదీష్. సో నేను అడిగేది ఏంటంటే జనరల్ గా మాకు అంత అబ్బాయిలు కాస్త కంట్రోల్, అబ్బాయిలు వెయిట్ పార్ట్ ఇదా గిఫ్ట్. హలో షేక్ హ్యాండ్ మేఘా. లేడీస్ అయితే బాగుండేదిరా, పోయిపోయి మగాలు అడిగితే ఇంకేం చేస్తారు. నువ్వు కూర్చో. ఎస్, like what is the special affection between kids and you? How it started? How it all started? So I have this bond with kids అండి. నాకు తెలియకుండా చిన్నప్పటి నుంచి మనకేంటంటే I have been growing up with a lot of kids at home కదా. సో తెలియకుండా I have that affection towards them and the bond అలా ఫార్మ్ అయిపోయింది. and I have very good నా కజిన్స్ కిడ్స్ కానివ్వండి, I have very good affiliation with them. సో తెలియకుండా ఫార్మ్ అయిపోయింది బాండ్ అలాగా. So the reason, couple of questions అన్న. One, లైఫ్ లో అన్ని అప్స్ అనేది ఉండదు, డౌన్స్ కూడా ఉంటాయి. లాట్ ఆఫ్ పీపుల్ యూ సా బోత్ అప్స్ అండ్ డౌన్స్. చాలా మంది ఒక పాయింట్ ఏమంటారంటే మన స్టూడెంట్ లైఫ్ లో కూడా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ అది భూమి బెయిన్. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ సే లైక్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే అంత ఈజీ ఉంటుంది అని అనుకుంటారు. వాట్ కైండ్ ఆఫ్ struggle you got through? చాలా మంది బయట నుంచి చూడడం వేరే, the moment you become something you have a different thing. What did you see that? So my journey was a completely different journey altogether. ఎందుకంటే I started my journey in 2008. I went to all offices, gave my pictures, చూసి మీరు ఏమైనా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి I went around to offices and gave my pictures. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్స్ నా ఫోటోలు పల్లీ ప్యాకెట్ లాగా చేసుకొని వాళ్ళు తినేసేవారు.
అండ్ ఐ లైక్ సార్ అలా చేయకండి, ఆ 10 రూపాయలండి నాకు ఇచ్చేసి మీకు ఫోటో అవుతుంటే అలా. సో ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి దట్ ఐ వాస్ సో అండ్ సో, నేను ఇలా చిరంజీవి గారు మేనేజర్ అని చెప్పి చెప్పలేదు. సో అలా 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 స్టార్ట్ అయింది నా జర్నీ 2008 లో. 2009 డిసెంబర్ లో వైవి చౌదరి గారు నన్ను మంచు మనోజ్ గారి ఆఫీస్ చూసి క్రికెట్ ఆడుతూ ఉన్నా. సో అప్పుడు చూసారు, అప్పుడు చూసి బాబు నువ్వు సినిమాలు యాక్ట్ చేశారు, చేస్తానండి బట్ నేను మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకున్నా అండి నన్ను. అంటే ఈ ఫ్యామిలీ ఎవరమ్మా అంటే ఇలాగా నేను చిరంజీవి గారు మేనల్ నుండి కళ్యాణ్ గారు మేనల్ని అంటే అప్పుడు హీ వెంట అప్రోచ్ దెమ్. అలా నాకు రే అనే సినిమా స్టార్ట్ అయింది. 2010 లో సినిమా స్టార్ట్ October 17. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ బికాస్ ఆఫ్ సినిమా షూటింగ్ జరగకపోవడం, ఫైనాన్షియలీ తిరిగిపోవడం అవన్నీ. బట్ ఐ నెవర్ గేవ్ అప్ ఆన్ మై డ్రీమ్. అండ్ 2012 లో సినిమా అయిపోయింది అనుకున్న టైంలో వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్స్ పాస్డ్ అవే. సో 2013 లో మళ్ళీ ఐ హ్యాడ్ టు రీషూట్ ద హోల్ థింగ్ విత్ జేపీ గారు. అండ్ దెన్ 2014 లో సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్న టైం మళ్ళీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయ్యి కొన్ని పొలిటికల్ సినారియోస్ వల్ల సినిమా 2014 నవంబర్ లో రిలీజ్ అయింది. సో ఐ నెవర్ గేవ్ అప్ ఆన్ మై డ్రీమ్. ఐ వెంట్ ఆన్ విత్ ఇట్. ఐ జస్ట్ టుక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ కేమ్. సూపర్. ఇది ప్రతిసారి అది కూర్చున్నట్టు ఉంటది. ఆయన అప్పుడప్పుడు మనకి చిన్న యాక్సిడెంట్ అయితే ఇంటికి వచ్చి పరామర్శిస్తే అప్పుడప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కోపం వస్తుంటుంది. ఎందుకంటే మళ్ళీ యూ హ్యావ్ టు రిలీవ్ దట్ హోల్ థింగ్. హౌ డిడ్ యూ మెయింటైన్ యువర్ మెంటల్ హెల్త్ లైక్ ఆ టైంలో? బికాస్ ఇట్స్ వెరీ టఫ్. బయట చెప్పడం వేరే, వాట్ వాస్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? My thing was basically I laugh a lot. I laugh in the most serious situation. అంటే నాకు స్కూల్లో I was a very outstanding student అన్నమాట. I used to stand out of the class a lot of times. So I was the most outstanding student ever in my life. So అలాగా నేను నవ్వడం వల్ల నేను చాలా సార్లు I got stuck in a lot of situations. సో నవ్వుతూ వచ్చా. సో చాలా మంది అడిగారు మీరు ఎందుకు హాస్పిటల్ వెళ్ళారు అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి సన్నగా అవడం కోసం వెళ్ళాను అని చెప్పాను. నేను ఎవరికి నేను కోమాలో ఉన్నాను 2 weeks అని చెప్పి చెప్పాను. Just to tell them, just to make the situation lighter, I said that I want to put my legs on top of my legs, so I to cross my legs, so I went into the hospital. So I make everything into like a comedy. And what is life all about? Laughing at your failures and raising up with a smile on your face towards life and overcoming your fears. Super. And today lot of time తర్వాత ఈ రోజు నేను మార్నింగ్ అన్న told me a very interesting thing. ఆ రోజు చాలా మంది కొన్ని గుర్తుండాలి అంటే he said I wanted to bring one thing which is special. చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు స్పెషల్ అంటే which will be unveiled now. He said ఒక ఇంతమంది యూత్ వస్తున్నప్పుడు వాళ్ళందరికి ఒక చిన్న మెసేజ్ వెళ్ళాలి అంటే the one thing which protected him and he is among us today and this birthday which we are celebrating in next 3 days. He said one is Amma's wishes and God wishes. Second is something which is there on that day. And ఒకసారి మనం like this was the helmet which protected him and he kept it memorably. Guys, wear helmets when you are driving and that saves life. And he thought of and a couple of words about that, how it became your good friend now. So this very helmet actually saved my life. So guys, students, yaro ప్లీజ్ హెల్మెట్ పెయిన్ లీజియే. అది ఏమరా వేసుకో హెల్మెట్ వేసుకోనరా బాయ్. అలా కామ్ కూర్చుంటే ఎలా బైక్ మీద కూర్చుంటే సరే, కానీ బైక్ లో కూర్చున్న తర్వాత మరి ఫోన్ చూస్తారు, అవి చూస్తారు, పక్కన అమ్మాయిలు చూస్తారు. అమ్మాయిలు కూడా తక్కువ కాదు, అమ్మాయిలు అబ్బాయిలు చూస్తారు. ఏ వాట్ బైక్ అని చెప్పి చూస్తారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి అని చెప్తాను. బట్ మీరు వెళ్తారో తెలుసు, బట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ గైస్ ఆర్ సేఫ్. ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ జాగ్రత్త కంట్రోల్ ఉండండి దయచేసి. ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. బికాస్ నేను కూడా అలాగే నేను స్పీడ్కి వెళ్ళాలనుకుంటా, కానీ వెరీ రెస్పాన్సిబుల్ గా గో లిమిటెడ్ స్పీడ్. సూపర్. నేను ఎక్కువ క్వశ్చన్లు అడగా. We have few students who want to ask questions. You can just raise your hand. Any student mic pass చేస్తా. నేను అట్లనే ఇన్వాల్వ్ చేయాలి నేను మిమ్మల్ని ఇప్పుడు. దట్స్ ఎ బెటర్ వే. యా మేఘా, కైండ్లీ పాస్ ద మైక్. హలో, హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? తిన్నావా? హెల్మెట్ వేసుకుంటా? ఏ నమ్మన నువ్వు ఫ్రంట్ బెంచ్ కాదు, అసలు నమ్మను నేను. అంటే మా ఎల్ఎల్బి అయితే పర్లేదు. ఓ లవ్లీ, సూపర్ అన్న. సేమ్ డీలే కానీ కాకపోతే నాకు కూడా హాఫ్ పేరు ఇది ఉంది, సాయి నిఖిలేష్. హాయ్ సాయి. మన సాయి అనే పేరు ఎంత ఫేమస్ తెలుసు కదా. ఈ సాయిరామ్ దేవి కాదప్పా, ఎవరి పేరు ఉందో బాగా ఫేమస్ తెలుసు, నాకు తెలుసు. మీ బర్త్డే తర్వాత 2 days కి నా బర్త్డే 17th. ఓ నైస్, లవ్లీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నీకు కూడా. థ్యాంక్ యూ అన్న. అన్న ఒకటే ఒక క్వశ్చన్, వదిన ఎప్పుడు వస్తుంది అన్న? ఆ రోజే వస్తుంది.
అదే రోజు వస్తుంది పక్కా, ప్రామిస్. అదే రోజు వస్తుంది పక్కా. త్వరలో వస్తుందా లేకపోతే ఇయ్యారా? అదే ఆ రోజే వస్తుంది పక్కా, ప్రామిస్. బాబు యూట్యూబ్ ఇంటర్వ్యూ చేయగలరు ఆయన. ఇప్పుడు ఆయన ఆల్రెడీ వేరే దగ్గరికి పోతే అదే క్వశ్చన్ అడుగుతుంది. అదే తమిళ్ వస్తుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఎనీవన్, someone next question please. హరిగౌడ్, ఓకే, Big ఫ్రమ్ fan of సివిఆర్ you. కాలేజ్. Big fan of you థ్యాంక్ యూ సో మచ్. from Supreme. థ్యాంక్ యూ. Tell about your bond, Pawan Kalyan. కళ్యాణ్ గారు నాకు నా గురువు గారు అండి. ఎందుకంటే నాకు బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు, లెగో అనే బొమ్మల సెట్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు, స్టార్ వార్స్ అనే సినిమా నాకు ఇంట్రడ్యూస్ చేశారు. సో నాకు చిన్నప్పటి నుంచి నా గైడింగ్ టీచర్ అనమాట. సో నాకు త్రూ అవుట్ మై లైఫ్ ఆయన బుక్స్ కొనిచ్చేవారు, స్పోర్ట్స్ మీద ఎంకరేజ్ చేసేవారు, చదువుకోమని చెప్పేవారు. అండ్ యూస్ టు గైడ్. నా కెరీర్ స్టార్టింగ్ ముందర ఏ యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాలి, ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి, ఎక్కడ నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి, ఎక్కడ నేను జిమ్నాస్టిక్స్ చేయాలని చెప్పి మొత్తం నాకు గైడ్ చేశారు. సో ఇట్స్ మై గురు. ఇప్పటికీ ఆ బాండ్ అయితే ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే మన ఇంట్లో మన కథ చెప్పాలంటే మన కాలేజ్లో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా మనకి. మనం అన్నీ చెప్పుకుంటాం, మన బాధలు, మన గర్ల్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎలా చేసింది, మా ఈ టీచర్ ఎలా చేశాడు, ఆ ఫ్రెండ్ ఎలా చేశాడు. సో నాకైతే కళ్యాణ్ గారు అలాగా. And about icon star Allu Arjun bond. అల్లు గారు ఏం చెప్పారంటే ఆయన సూపర్ సూపర్ యాక్ట్ చేస్తారు. అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ ఇండియా అయిపోయారు. సో చాలా గొప్పలు అయిపోయారు ఇప్పుడు. ఆయన వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ ఆల్ దట్. Okay. Hey, he is a darling. Yeah, he is lovely. He is the most humblest, sweetest person ever. నేను కలిసిన వాళ్ళు. Before your debut, Ah, you are about 130 kg weight. అవును. I know most of you Yeah. didn't know about it. What made you to motivated in 2 years of span of 2 years, you lose weight for your first movie? And also in your filmography, apart from all movies, Republic is different one. థ్యాంక్ యూ. And none of our heroes should have accepted that climax. So I personally like it should have been done more than what you have done. So do we are going to see Sai Durga Tej acting in same type of movies Republic in future more than that? అంటే నేను చేస్తానని చెప్పి నాకు చాలా కోరికగా ఉంది. మంచి కథ వస్తే మటు నేను డెఫినెట్ చేస్తాను రిపబ్లిక్ లాంటి సినిమా, ఎందుకంటే నా ఫేవరెట్ సినిమా. అండ్ దేవకట్ట గారితో నేను నాకున్న అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. 2012 నుంచి స్టార్ట్ అయింది. సో ఆయనతో ఉన్న ఆయన ఒక లైన్లో చెప్పారు కదా, కథ చెప్తే ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే, సార్ ఇదే క్లైమాక్స్గా మీరు పెడితే నేను సినిమా చేస్తాను, లేకపోతే నేను చేయను అని చెప్పాను. సో 2012లో ప్లాంట్ అయింది. 2021లో అది బికేమ్ రియాలిటీ. ఫ్యూచర్ లో ఇలాంటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ మీరు అండ్ మెగాస్టార్ గారితో కలిసి చూసేమన్న అవకాశం ఉందా మాకు? నాకు కోరికగా ఉంది. అది ఎప్పుడు అవుతుంది అంటే అప్పుడు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు గణేష్. హాయ్. సోషల్ మీడియా అకౌంట్ది మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, ఇన్స్టాగ్రామ్ది సోషలైజ్ చేయాలి, ఐ మీన్ ఆధార్ అకౌంట్కి లింక్ చేయాలి, ఆధార్ అకౌంట్కి లింక్ చేస్తే ఫేక్ అకౌంట్స్ అన్ని పాడైపోతాయి, రాకుండా ఉంటాయని చెప్పేసి. ఐ మీన్ దాని తర్వాత మీరు ఏమైనా తీసుకున్నారా దానికి? అకౌంటబిలిటీ బాధ్యత అనేది రావాలి. మీ ఆధార్ లింక్ చేసుకొని ఎన్ని అకౌంట్స్ పెట్టుకోండి. ఆధార్ లేకపోతే యూఎస్ లో అయితే వాళ్ళ సెక్యూరిటీ ఉంటే ఏదో సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది కదా, అది లేకపోతే ఇంకోటి. సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు బి అకౌంట్, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. మేమంత బాధ్యత తీసుకుని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మేము ఉన్నప్పుడు సెలబ్రిటీస్ మీరు ఎందుకు తీసుకోరు? తీసుకోండి. సో మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సోషల్ మీడియా బి వెరీ గుడ్ ప్లేస్ టు బి. సార్ కేఎన్ఆర్ గౌడ్ మంచిర్యాల నుంచి. సార్ రోడ్ సేఫ్టీ వీక్ వాటికి సంబంధించినవి అన్నీ నేను చేస్తూ ఉంటాను. సో మీది చూసిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయిన పర్సన్ గురించి ఆలోచిస్తారు కదా, నేను వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించి అవేర్నెస్ చేస్తూ ఉంటాను. సో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళతో అంటే వాళ్ళకి రీచ్ అయితే జస్ట్ కొంతమంది అయినా మారతారని చెప్పేసి నేను అవేర్నెస్ చేస్తూ ఉన్నాను మంచిర్యాలలో. మెయిన్గా హెల్మెట్, మాకు ఒక రైడింగ్ క్లబ్ ఉంది, దాని నుంచి కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాము. మీరు ఇన్ కేస్ మంచిర్యాల కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం డెఫినెట్గా మీట్ అవ్వండి సార్. మీతో పాటు కూడా మేము ఒక అవేర్నెస్ సెషన్ అయితే చేస్తాం సార్. సార్ రైడింగ్ జాకెట్ గురించి చాలా మందికి అయితే తెలియదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే రైడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకా కొంతమంది యూత్కి చాలా అంటే జంజీ వాళ్ళకైతే ఖచ్చితంగా కావాలి. సో దాని గురించి మీరు అప్పుడప్పుడు కూడా మోటివేట్ చేస్తే బాగుంటుందని నాకు నా కుదిరిన ప్రతిసారి నేను మైక్ పట్టిన ప్రతిసారి నేను చెప్తాను, హెల్మెట్లు ధరించండి, హెల్మెట్లు వేసుకోండి అని చెప్పి చెప్తూనే ఉంటాను. నేను ఇప్పటికీ కన్విన్స్ చెప్తున్నాను, ఎన్నిసార్లు రిపీట్ చేసినా పర్లేదు. ఎందుకంటే అందరు నాలాగా సఫర్ అవ్వకూడదు అని చెప్పి. అంటే నాలాగా అంటే నా వల్ల మా ఫ్యామిలీ సఫర్ అయింది, నా ఫ్రెండ్స్ సఫర్ అయ్యారు, చాలా మంది సఫర్ అయ్యారు. సో అది అందరికీ రాకూడదు అవ్వకూడదు అని చెప్పి చిన్న థాట్తో ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోండి, నా హెల్మెట్ చూపించడం లేకపోతే ఇంకో హెల్మెట్ తీసుకొని చూపించడం చేస్తూ ఉంటాను. నా ఒకటే కాదు,
మీడియా వాళ్ళు కానీ, కెమెరామెన్స్ కానీ, మీ స్టూడెంట్స్ కానీ అందరికి నేను చెప్తుంటే అదే. మీ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత మీ ట్రైనింగ్ రొటీన్ ఇంకా మీ డిసిప్లిన్ ఎలా చేంజ్ అయింది? అంటే ఇంత ముందర కూడా నాకు ఎలా ఉండిందంటే ఐ యూస్ టు వేకప్ అట్ 5 o'clock in the morning. 5కి స్టార్ట్ అయ్యేది అండ్ యూస్ టు హ్యావ్ మై జిమ్ సెషన్ ఆర్ మై యోగా సెషన్ ఆర్ మై మెడిటేషన్ సెషన్. And then from there I used to go for my speech therapy because I had a lot of issues after accident. నాకు మాట సరిగ్గా వచ్చేది కాదు, ఇంత క్లియర్ కట్గా మాట్లాడాను కాదు, అలా రోల్ అయిపోతూ ఉండేది, స్లర్రింగ్ వచ్చేది. సో అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాని తర్వాత ఐ డెడ్ మై బుక్ రీడింగ్ ఉంటుంది. ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. నేను బాగా చదువుతాను, నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అందరికీ ఒక చిన్న సజెషన్ అండి. ఐ థింక్ ఎక్హార్ట్ టోల్ గారిది ద పవర్ ఆఫ్ నవ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. సో ప్లీజ్ రీడ్ దట్ బుక్, ఆల్ ద స్టూడెంట్స్. ద పవర్ ఆఫ్ నవ్ అంటే యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్ మూమెంట్. సో ప్లీజ్ రీడ్ దట్ బుక్. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ హ్యాడ్ మై ఈవినింగ్ వచ్చేసరికి ఐ యూస్ టు గో అండ్ ప్లే ఎ స్పోర్ట్. I used to play cricket. I used to play engage myself in some sort of a group activity. And then I used to watch some TV and sleep off. హాయ్ సార్, నా పేరు శ్రీనాథ్. Ashina. సో ఇప్పుడు పాత డీజిల్ ఇంజన్స్ ఏదైతున్నాయో, ఇది ఆటోమేటిక్ క్వశ్చన్, పాత డీజిల్ ఇంజన్స్ ఏమైతున్నాయో గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు కొత్త మనకు యాడ్ బ్లూ ఇట్లా వస్తున్నాయి కదా. ఇప్పుడు పాత ఇంజన్స్ అన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు. వాటి మీద ఇప్పుడు మంచి ఇంజన్స్ ఉన్నాయి. ఫోర్డ్ ఎండెవర్ 2006 మోడల్ అండ్ బిఫోర్ మంచి డీజిల్ ఇంజన్స్. వాటిని కొంచెం ఇప్పుడు కొంతమంది బాగానే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ మీద దాచిపెడతారు. దాని మీద మీ గురించి ఏమైనా తెలిసి ఉంటే చెప్పారు కొంచెం అబౌట్ ప్యూర్ డీజిల్ ఇంజన్స్. I don't have that much knowledge, but I'll try and answer to it. So మన పర్యావరణం ఎంతైతే ఇంపార్టెంటో మన కార్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన ఇంజిన్స్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వీ ఆల్సో షుడ్ మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి పొల్యూషన్ ఫ్రీ. సో దాని తగ్గట్టు మనం చేసుకున్నైతే మనకి బాగుంటుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటుంది. ఫర్ us to live also. So we have to think of both the lines. So it's a thin line where you have to walk. So we have to balance both old and diesel cultures and new traditions of nature. Sai ra. సాయి మనకి అవుట్ సైడ్ ఆర్ కంట్రీ మనకి చాలా డిమాండ్ ఉంది తెలుసా. సాయి అనే పేరు ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి కాదు. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ బైక్ వాజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. ఒక 9th మిలీనియల్ కిడ్కి ఒక డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ ఏంటంటే ఒక బుల్లెట్ కార్, ఒక బుల్లెట్ బైక్, ఒక జీప్ కార్. ఆ జిప్సీ కావచ్చు లేదా వెల్లిస్ జీప్ అవ్వచ్చు, ఏమైనా అవచ్చు. నాకైతే మై ఫేవరెట్ ఇన్ మై హోల్ గరాజెస్ మై రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అండ్ మై మహీంద్రా థార్. అది ఆ రెండు మటు నాకు అలా ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్ సాయి దుర్గా తేజ్ గారు. ఐఎమ్ సుచిత ఫ్రమ్ మహా న్యూస్. యాజ్ మాకందరికీ తెలుసు మీరు ఒక బిగ్ ఆటోమోటివ్ ఎంతూసియాస్ట్ అని. ఆల్రెడీ చెప్పారు మీ ఫేవరెట్ బైక్ అండ్ కార్ ఏది అని. బట్ ప్రతి ఒక్కరికి నేను ఈ బైక్ కొనుక్కోవాలి ఆర్ నేను ఈ కార్ కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్ కార్ ఆర్ డ్రీమ్ బైక్ ఉంటుంది. వాట్స్ యువర్స్? మై డ్రీమ్ కార్ ఇస్ 1968 Shelby GT Mustang 500. చాలా మందికి మస్టాంగ్ ఫేవరెట్ ఆబ్వియస్లీ. అదొక్కటి మటుకు నేను ఎలాగైనా కొంటాను. దానికి అమర్ గారే హెల్ప్ చేస్తారు నాకు. ఎస్, ఇంకొకటి బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్ మీ లైఫ్ ఈస్ 2 parts అని చెప్పుకోవచ్చు. బికాస్ దట్ 2 weeks ఇస్ చాలా హారబుల్ ఉంటుంది. ముందు మీకు మేబీ ఇలా హెల్మెట్ పెట్టుకోవాలి అని మీకు ఒకళ్ళు గైడ్ చేసే వాళ్ళు లేరు. బట్ యూ ఆర్ గైడింగ్ నౌ పీపుల్ కదా. అలా మీకు ముందేమైనా గైడ్ చేస్తుంటే బాగుండేది ఆర్ ఇంకేమైనా అనిపించిందా? లేదండి, నాకు బేసిక్లీ ఐ ఆల్వేస్ బీన్ ద సేఫ్ రైడర్ ఆఫ్ బైక్స్. నాకు ఎప్పుడైనా కానీ బైక్ ఎక్కితే ఐ ఆల్వేస్ వేర్ హెల్మెట్. ఎప్పుడైనా కానీ యూ కెన్ టేక్ మై బిఫోర్ వీడియోస్ ఆర్ ఆఫ్టర్ వీడియోస్, ఐ ఆల్వేస్ వేర్ బైక్. ఎందుకంటే ఎవ్రీ రైడర్కి ఉన్న బాధ్యత ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ యువర్ సేఫ్ గార్డెడ్ త్రూఅవుట్ యువర్ రైడ్. థ్యాంక్ యూ. సార్ హలో బ్రదర్, గుర్తుపట్టారా? గుర్తుపట్టండి. మనం ఫస్ట్ ఎక్కడ కలిసాం? అదే అక్కడే కదా. ఎక్కడ కలిసాం? క్రికెట్ మ్యాచ్. మనం ఫస్ట్ ఎక్కడ కలిసామంటే రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ లో కలిసాం. మీ షోరూమా? నో నేను ఒక నైట్ బైక్ డుకాటి బైక్ లో వెళ్తుంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అంత స్టార్ అయి ఉండి కూడా పనిమాల విండో డౌన్ చేసి వెహికల్ ఆపి నైస్ బైక్ అని చెప్పి. సార్ బైక్స్ అంటే పిచ్చి సార్. ఆ బైక్ చూసి ఎంత డౌన్ టు ఎర్త్ అంటే సింప్లిసిటీ అంటే అంత ఉండి కూడా ఒక చిన్న విషయం ఏంటంటే ఒక హీరో అంటే ఇలా ఉండాలి అని మీరు ఇన్స్పైరింగ్ ఉన్నారు. థ్యాంక్ యూ. పర్సనాలిటీ కానీ, స్టైల్ కానీ, హెయిర్ కానీ, ముస్టాంగ్ కానీ, ప్లస్ ఒక ఇన్ని క్వాలిటీస్ బైకర్ కానీ ఇన్ని క్వాలిటీస్ ఒక హీరోలో ఉండవు. వాట్ ఇన్స్పైర్డ్ యూ? ఎందుకంటే ఇలా ఉండాలి హీరో అని మిమ్మల్ని చూసిన తర్వాత నేర్చుకోవాలి అనేది
పర్సనాలిటీ మై సెల్ఫ్ ఇన్స్పైరింగ్, నా పర్సనాలిటీ ఇలా ఉండాలని ఎలా ఇన్ని క్వాలిటీస్ మీలో పాసిబుల్ అవుతున్నాయి? అంటే అది అలా కుదిరిపోయిందండి. మేబీ ద వే ఐ వాజ్ రేజ్డ్ అండి. మా మదర్ కానివ్వండి, మా గురువు గారు కళ్యాణ్ గారు కానివ్వండి, మా పెద్దమ్మాయి కానివ్వండి, దే యాక్చువల్లీ రేస్ మీ రియలీ గుడ్. సో నన్ను పెంచిన విధానం అలా ఇలా అయిపోయింది. వీఆర్ ప్రౌడ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. Thank you, ఇన్ని thank you. క్వాలిటీస్ ఉన్న ఒక హీరో మనకి దొరికినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అన్న, చెప్పండి. రేసింగ్ మీద మీకు స్క్రిప్ట్ వస్తే ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు? కార్ల రేసింగా, బైక్ రేసింగా? అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని మీరు అనుకుంటారు? ఎందుకంటే రేసింగ్ మీద సినిమాలు రీసెంట్గా F1 వచ్చింది, సూపర్ హిట్ అయింది సినిమా. సో అంటే మన ఇండియన్ కల్చర్ లో ఇంకా రేసింగ్ మీద అంత పట్టు రాలేదండి. సో మేబీ వన్స్ మంచి కథ దొరికితే ఐ డెఫినెట్లీ డూ వన్ నైస్ మూవీ. అంటే యాక్చువల్లీ మీరు నేను బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక టీమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బైక్ రైడింగ్ టీమ్. సో నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, బికాస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ మోస్ట్ రైడర్స్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్. అది మీడియా వాళ్ళు ఎవరు క్యాప్చర్ తెలియదు వాళ్ళకి. సో దట్ బాయ్ ఈస్ అ తెలుగు బాయ్, అండ్ దట్ boy actually gave me a lot of chances for me to sponsor him to a lot of races. చాలా మంది తెలియదు ఏంటంటే మన తెలుగు అబ్బాయి ఇండియా టాప్ #1 రేసర్, అండ్ అబ్బాయి ఇప్పుడు రిటైర్ అయిపోయాడు బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ అండ్ ఆల్ దట్. బట్ చాలా మంది టాలెంట్స్ ఉన్నాయి. సో we have to pick that up. I wish the media actually focuses on those kind of people and gives them a light into the world. Please, thank you. నాకు బేసిక్లీ డర్ట్ బైక్ రేసింగ్ బాగా ఇష్టం అండి, బట్ ఐ హావెంట్ డన్ ఎనీ డర్ట్ బైక్ రేసింగ్. సో కుదిరితే మటుకు ఐ విల్ డూ దట్ ఫర్ షూర్. అంటే నేను ఫస్ట్ మా రేలో చేశాను, డర్ట్ బైక్ మీద చేశాను. ఫస్ట్ ఫైట్ నా లైఫ్లో ఫస్ట్ షూట్ అదే. సో మేబీ ఐ వుడ్ యాక్చువల్లీ డన్ దట్ ఫిల్మ్. కన్ను కొట్టకుండా ఉంటే బెస్ట్. అదే నువ్వు కొట్టావు కదా, అమ్మాయిలు కూడా కొడతావా? తప్పులేదు కొట్ట. Thank you. First, thank all the students. Students, we are coming to the కింద కార్ డిస్ప్లే కోసము. అక్కడ స్టేజ్ అక్కడ ఉంది. We have time interest and I thank all the media. So, Anna, ఒక small token we thought I wanted to ఇందాకే మనం సుప్రీం కార్ చూసాం, మరి సుప్రీం హీరోని చూసి ఎక్సైట్మెంట్ చూపించాలి కదా. వెల్కమ్. ఎలా ఉన్నారు? అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ అందరూ చాలా సేఫ్గా ఉండండి. అండ్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు ప్లీజ్ మీ సీట్ బెల్ట్ అండ్ ప్లీజ్ స్లోవర్ నడపండి. నో వరీస్. థ్యాంక్ యూ. Just make some noise! జాగ్రత్తగా ప్లీజ్ మీరందరూ కాస్త రెడీ పక్కకి వెళ్తే अरे लॉक कर एक ये बड़ा कैमरा को छोड़ के सबको पीछे करो. फोन सुनाना सर